ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో విద్యా విప్లవానికి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తాము నిరంతరం కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల ఆడిటోరియంలో విద్యా విజయోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా సత్కరించారు. చాలా సంవత్సరం అంతా కూడా మా ఉపాధ్యాయులు ఎంఈఓలు అంతా కూడా మంచి దయచేసి హిందూమాధురి ఈ పాపకి మొదలున్నారండి మురళీకృష్ణ గారు. మన ప్రభుత్వ పాఠశాలలే బలీయమైనవని నేను కూడా మా అబ్బాయిని 1 నుంచి 5 వరకు గవర్నమెంట్ స్కూల్లోనే దుగ్గరాల్లో చదివించాను. ఆదర్శంగా ఉండడం కోసం రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల నేను బయటికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల పంపించాను తప్ప ఆయనకి ఏదో నాకు ఇంగ్లీష్ మొక్కలు బయటకు వెళ్తే వస్తాయనే ఉద్దేశంతో నేను పంపించలేదు. 2009 నుండి కూడా ట్రస్ట్ పేరు మీద ట్రస్ట్ రిజిస్టర్డ్ కాదు, కానీ అప్పటికే మొదటిసారి ఎమ్మెల్యే దగ్గర నుండి కూడా సుమారుగా ప్రతి సంవత్సరం 28,000, 29,000 లేదంటే 30,000 మంది పిల్లలకి విద్యార్థులకి నోట్ పుస్తకాలు మనం పంపిణీ చేయడం అనేది ఒక ఆన్వాయితీగా పెట్టుకున్నాం. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి రావడం, ఆ బుక్స్ ని, యూనిఫామ్ ని, టై ని, షూస్ ని, బ్యాగ్ ని కూడా కార్పొరేట్ స్టైల్లో ఆయనే ఇవ్వడంతో మనకి ఆ భారం కూడా ఒక రకంగా తగ్గించినట్టుగా మనం భావించాలి. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముందు హై స్కూల్స్ తీసుకుని అన్ని రోడ్లు కూడా ఎంఈఓలు కానీ ఎంపీడీఓలు ఇక్కడే ఉన్నారు, స్కూల్ చైర్మన్ ఉన్నారు. ఈ సమ్మర్లోనే ఒక యాక్షన్ ప్లాన్ కింద ప్రతి క్లాస్ రూమ్ దగ్గర నుండి లోపలికి వెళ్ళే గేట్ వరకు కూడా అన్ని సిమెంట్ రోడ్లుగా, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. మన ప్రభుత్వ పాఠశాలలే బలీయమైనవని నేను కూడా మా అబ్బాయిని